ఉత్తరప్రదేశ్ ఝాన్సీ మెడికల్ కాలేజ్లో పిల్లల వార్డులో అగ్ని ప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో 10 మంది నవజాత శిశువులు సజీవ దహనమైపోయారు. 37 మంది చిన్నారుల్ని అతి కష్టం మీద పక్కనే ఉన్న విండోస్ ని పగలగొట్టి వాటి నుంచి బయటకు తోసేయడంతో 37 మంది చిన్నారులు ప్రాణాలతో బయటపడ్డారు. హాస్పిటల్ సిబ్బంది ఉరుకులు పరుగులతో ఆ భీతావహమైన వాతావరణం మీకు చూపిస్తున్నాం. నిన్న రాత్రి 10 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూటే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. అయితే యోగి ఆదిత్యనాథ్ ప్రస్తుతం దీనికి సంబంధించి ఒక కమిటీని ఏర్పాటు చేశారు. నివేదిక వచ్చిన తర్వాత ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు వచ్చే అవకాశం ఉంది. కానీ అక్కడ కుటుంబ సభ్యుల రోదనలతో ఒక విషాదకరమైన వాతావరణం కనిపిస్తోంది. 37 మంది చిన్నారుల్ని అతి కష్టం మీద కాపాడారు. వారిని అత్యవసర చికిత్స నిమిత్తం మెరుగైన వైద్య సహాయం కోసం పొరుగు హాస్పిటల్స్కి పంపిస్తున్నారు. అయితే 10 మంది నవజాత శిశువుల్ని మాత్రం రక్షించలేకపోయారు. గర్భిణీలను కూడా అక్కడి నుంచి క్షేమంగా తరలిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. మహారాణి లక్ష్మీబాయి మెడికల్ కళాశాలలో ఈ ఘటన జరిగింది. ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని అధికారులు చెప్తున్నారు. ఈ ప్రమాదంతో మొత్తం ఉత్తరప్రదేశ్ ఉలిక్కిపడింది. ప్రమాదంపై దర్యాప్తు కమిటీని నియమించారు యోగి ఆదిత్యనాథ్. పిల్లల ఐసీయూలో రాత్రి 10 గంటల 45 నిమిషాలకు ఈ ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో రోగులు, ఆసుపత్రి సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. ఈ ప్రమాదంతో ఐసీయూ మొత్తం పొగ నిండిపోయింది. వైద్యులు, సిబ్బంది కిటికీలు బద్దలు కొట్టి మొత్తం 37 మంది చిన్నారుల్ని సురక్షితంగా తీసుకొచ్చారు. పిల్లల బంధువుల రోదనలతో ఆసుపత్రి ఆవరణ మొత్తం హృదయ విదారక పరిస్థితులు నెలకొన్నాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగుంటాయని చెప్తున్నారు అధికారులు. మరోవైపు గాయపడ్డ చిన్నారులకు అత్యుత్తమ చికిత్స అందించాలని అధికారుల్ని ఆదేశించారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. कहाँ के रहने वाले हो? कब हुआ था बच्चा? कब हुआ? शनिवार दिन 8 बजे सवेरे बच्चा हुआ था हमारे बच्चे के आगे लगा दी ना, जल गए। आप वहाँ थी उस समय?